బండి సంజయ్ గారు మాట్లాడుతూ మీరు నన్ను గెలికారు, మీ అంతు చూస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ లేదా మా నాయకుడు టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను, అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమే ఉన్నదా, లేదా శాంతి భద్రతలు ఏమైనా కాపాడడానికి ఉన్నదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు మీరు సమాధానం చెప్పాలి. మా పార్టీకి ఏదో కక్షపూరితంగా చేస్తున్నట్టుగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసుకుంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వారి పక్షాలు నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 2001 నుంచి ఈ రోజు దాకా ప్రజల పక్షాలు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు చూసినట్టయితే ఆనాడు తెలంగాణ కోసం కావచ్చు, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దోపిడీలకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీ మా పార్టీ. మేము ఎవరికి వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మేము వ్యవస్థ కోసం పనిచేసేవాళ్ళం. ఈ వ్యవస్థలో అన్యాయం జరుగుతూ ఉంటే వారి పక్షాలు నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి మాకు నేర్పించింది ఇదే. వ్యక్తిగతంగా మేము మాట్లాడేటప్పుడు మీరు నిజంగా నిన్న అంటూ ఉన్నారు, మా కుటుంబంలో బాధపడుతూ ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతూ ఉంది అని. మరి మీరు కానీ మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుల పైన ఎన్ని మాటలు మాట్లాడారండి? నిన్న ఏకమొన్న మీరు కరీంనగర్లో కేటీఆర్ గారి గురించి మాట్లాడిన మాట, ఒక కేంద్ర మంత్రిగా ఉన్న మీరు సామాన్య ప్రజలు వాడిన భాష మాట్లాడుతూ అది మీకు మంచిది అనిపించిందా? మీ దాకా వస్తే తప్ప బాధ తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మీ సోషల్ మీడియా, మీకు అనుకూల మీడియా ఎన్ని రంగులు అంటే కట్టారండి మా నాయకులకు. మరి ఆనాడు వారి కుటుంబ సభ్యులు పడ్డ బాధ మీకు తెలియదా? వారికి కుటుంబం ఉంది కదా, వారికి భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నారు, స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మరి ఆనాడు వారి పడ్డ బాధ మీకు అనుకూల మీడియాకు, మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకే ఉందా బాధ? సమాజంలో మనం అంతా కూడా మనుషులం కదా, ప్రతి మనిషికి బాధ ఉంటుంది కదా. బాధ పెట్టినప్పుడు మీరే తప్పు చేసి మీరే బాధపడుతుందని మాట్లాడుతున్నారు. మరి 2.5 సంవత్సరాలుగా మా నాయకుల మీద ఎన్ని మాటలు మాట్లాడారండి? అది మా రాజకీయాలు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తులుగా మేము టార్గెట్, మా పార్టీ కానీ మేము కానీ ఎవరు కూడా టార్గెట్ చేయట్లేదు. ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే వారి పక్షాన పార్టీ నిలబడుతుంది తప్పకుండా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ నడుతుంది. ఇట్లాగా అధికార పార్టీ మీ మిత్రపక్షమే కదా, మీ దోస్తు అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడలేరు. మరి మమ్మల్ని మాట్లాడతారు, మీరు నేను హుకుం జారీ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను పోలీసు వ్యవస్థను, మరి మీ అంత చూస్తా కంపేస్తా అని మాట్లాడుతున్న సంజయ్ గారి మీద ఏదైనా కేసు ఈ రాష్ట్రంలో పెట్టారా? రైతుల కోసం మా నాయకుడు కేటీఆర్ గారు మన వరంగల్లో వారి పక్షాలు నిలవడం కోసం మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జగన్మోహన్ మాటలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయట్లేదని వారు ఒక మీటింగ్ పెడితే మా నాయకులు అక్కడ వారి మీద కేసు పెట్టారు. ఎందుకు రైతుల పక్షాలు పెట్టారు వరంగల్లో? మరి చంపుతారని మాట్లాడుతున్నా, అంతు చూస్తారని మాట్లాడుతున్న నాయకుల పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది రాష్ట్ర బీజేపీ గారి గురించి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఎవరు తీసుకోరు, వారిద్దరు బ్రదర్స్, చోటా బ్రదర్, బడా బ్రదర్, వారిద్దరు మిత్రపక్షం పేరుకే వీళ్ళు చెప్పుకుంటారు కానీ వారిద్దరు ఒకటిగా కలిసి ఉన్నటువంటి పార్టీలు అవి చూసాం మనం. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చేసాము, పంచుకున్నారు లెటర్గా. సంబంధం లేని తీసుకొచ్చి ఎక్కడ కూడా పెట్టి ఒక నిలవడం కోసం ఇంకో సహకారం చేసి వాళ్ళు ఏ రకంగా పార్లమెంట్లో సహకారం చేసుకున్నారో కూడా చూసాం. అదే రకంగా మన మున్సిపల్ ఎలక్షన్ కూడా కొన్ని మున్సిపాలిటీలు చూసాం. మీరు వారికి సహకారం చేయడం, వారు వీరికి సహకారం చేయడం. మరి రాష్ట్రంలో ఎట్లాగో అన్ని మీరే ఉన్నారు, ప్రతిపక్షంగా మేము ఉన్న మాట్లాడాల్సి ఉంటుంది కదా. మమ్మల్ని మాట్లాడద్దు, హుకుం జారీ చేయడం ఏంటి? ఇదేనా? కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇట్లా బోధిస్తున్నటువంటి వ్యక్తులు ఆ హోదాలో ఉండడం దానికి కాదు. మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలి. మరి వారు కుమారుడిని తప్పు చేశారు, ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన మీరు అంత చూస్తా అని ఒక ప్రతిపక్ష పార్టీని బెదిరిస్తే ఈ సామాజిక ఏం న్యాయం జరుగుతుందండి? సామాజిక ఎలా న్యాయం జరుగుతుంది? దయచేసి నేను పోలీసు వ్యవస్థ, మా నాయకులు, మా సోషల్ మీడియా నాయకులు ట్వీట్ కొడితే 20 రోజులు 2 రోజులు కేసు పెడతారు. ప్రజాస్వామ్యంగా ప్రజలు ఓట్లేసి గెలిపించిన మా చెన్నూరులో మా సుమన్ పోతే వారిని కేసు పెట్టి జైలు వేస్తాం. కానీ హత్యలు
మన బంగ్లాదేశ్ వాళ్ళని పట్టించుకోవాలి. మనం చూసాం ఇదే హైదరాబాద్ నగరంలో గతంలో మా నాయకుడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఒక వ్యాపారవేత్త కిడ్నాప్ చేస్తే గంటల వ్యవధిలోనే పట్టుకున్నటువంటి వ్యవస్థ ఉంది. మరి అదే పోలీసులు ఉన్నారు, కానీ ఎందుకు పని చేయట్లేదు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పెద్ద చొక్కాలు కాదు మీరు వేసుకుని, కాకి చొక్కాలు కాదు, పెద్ద చొక్కాలు వేసుకోండి. నిజంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి చేయాలని పోలీసు వాళ్ళు అనుకుంటే చేయండి. నేను బీజేపీ గారు కూడా అడుగుతా ఉన్నాను. బీజేపీ గారు గతంలో సైబరాబాద్ కమిషన్ కూడా పనిచేశారు. చాలా చక్కగా లాంటి ఆర్డర్ కేసీఆర్ గారి నాయకత్వంలో మెయింటైన్ చేశారు. మరి మీకు అప్పుడున్నటువంటి పవర్ కానీ అప్పుడున్నటువంటి శక్తి లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా కేసులు ఛేదించారు, చాలా పకడ్బందీ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు సైబరాబాద్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నట్టు సిపిగా పనిచేస్తున్నప్పుడు. మరి ఇప్పుడు పోయింది చాలా వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షం మీద బీఆర్ఎస్ పార్టీ పైనే మేము పోతే ట్రాక్ చేయడం, ప్రజల పక్షాన మన హరీష్ రావు గారు పరిగిపోతా ఉంటే వారిని అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇంటికి అడుగుతుంది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే మీకు తప్పు చేసే వాళ్ళు అరెస్ట్ చేసే ధైర్యం ఎందుకు లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలు, తెలంగాణ సమాజం, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ రాహుల్ గాంధీ గారు కొట్లాడినట్టు ఈ రాష్ట్రంలో లేదు. మీరందరూ కూడా మిత్రబృందంగా పనిచేస్తూ ఉన్నారు. ఒకరికొకరు షెకాయలు ఇచ్చుకుంటూ కౌలు ఇచ్చుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు సైకిల్ కాంగ్రెస్గా మార్చేశారు, బీజేపీ కాంగ్రెస్గా మార్చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది సీనియర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి సంవత్సరాలుగా అట్లే ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వారి శత్రుత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతోనే మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు.